Nenu Dr. Meenal Chandra, co-founder and chief consultant pain management of Epion, Hyderabad. Epion Pain Management Center, India की first multidisciplinary pain management center. నా clinic की speciality regenerative therapy. So regenerative therapy meaning ఏంటి? ఇది natural way of healing using patient's own blood. So ప్రతి మనిషికి బ్లడ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఒక స్పెషల్ మెషిన్లో FDA అప్రూవ్డ్ మెషిన్స్లో ప్రిపేర్ చేస్తాము. కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో డ్యామేజ్ ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీలో మోకాల్ నొప్పి గుజ్జు అరిగిన తర్వాత ఆర్ ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్కి రొటేటర్ కఫ్ ఇంజరీ తర్వాత యాంకిల్ ఇంజరీస్లో బ్యాక్లో ఏ ప్లేస్లో ప్రాబ్లం ఉంటే సేమ్ PRP ఆర్ ప్లాస్మా థెరపీ పంపిస్తాము. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, కాంప్లికేషన్స్ ఉండదు. ఇది బెస్ట్ ట్రీట్మెంట్ బై న్యాచురల్ హీలింగ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ ఇది మీకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసిన తర్వాత నార్మల్గా మీ ఆఫీస్కి వెళ్ళొచ్చు ఆర్ నార్మల్ పని స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ట్రీట్మెంట్ చాలా సైంటిఫిక్ బేసిస్ తర్వాత స్టార్ట్ అయింది. ఇండియాలో నా క్లినిక్లో మోర్ దెన్ 35,000 పేషెంట్స్కి ఇది సేమ్ ట్రీట్మెంట్ చేశాను విత్ మోర్ దెన్ 90 to 95% సక్సెస్ రేట్. అండ్ ఈ చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి రిగార్డింగ్ దిస్ ట్రీట్మెంట్, రిగార్డింగ్ రీజనరేటివ్ థెరపీ అమంగ్ పేషెంట్స్ అండ్ ఆల్సో అమంగ్ డాక్టర్స్. సో ఎనీ ట్రీట్మెంట్ ముందు సైంటిఫిక్ రీసెర్చెస్ ఉండాలి, లాట్స్ ఆఫ్ పేపర్స్ ఉండాలి. సో ఈ ట్రీట్మెంట్ PRP ట్రీట్మెంట్, ఆటోలాగస్ సీరం ట్రీట్మెంట్, గ్రోత్ ఫ్యాక్టర్స్ ట్రీట్మెంట్, మోర్ దెన్ 5,000 రిపోర్ట్స్, మోర్ దెన్ 5,000 రీసెర్చెస్ ఉన్నాయి. సో దాని బేసిస్లో ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాను అండ్ రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషికి మోకాలు నొప్పి తప్పకుండా స్టార్ట్ అవుతుంది బికాజ్ నీ జాయింట్ ఇది వెయిట్ బేరింగ్ జాయింట్. సో యూజువల్గా ఫీమేల్స్, హౌస్ వైఫ్స్ అండ్ టీచర్స్ 40-45 ఏజ్లో మోకాలు నొప్పిలో నా క్లినిక్లో వస్తారు. సో ఈజ్ ఇట్ కరెక్ట్ దట్ యూ అడ్వైజ్ సర్జరీ టు అ 45-year ఫీమేల్ పేషెంట్? నో, ఇది రాంగ్ కదా. సో ఇనీషియల్గా ఇది సేమ్ పేషెంట్కి చాలామంది డాక్టర్స్ దే టెల్ ఫర్ ఫిజియోథెరపీ or they tell for lifestyle modifications and they continue to suffer for 8 to 10 years. And 8 to 10 years suffering tarvata they will operate on these patients. So if the patient ki suffering kosam no one is thinking. They only think e treatment lo they have to do surgery. So 8 to 10 years patient ki suffering, they make the patient to suffer and then they ultimately the patient have to go for surgery. So conditions like this, the degenerative conditions, especially in knee pain, నా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అండ్ దిస్ ట్రీట్మెంట్ హ్యాస్ అ రీసెర్చ్ అండ్ అ సైంటిఫిక్ బేసిస్ where patients are getting good result and e-treatment is a proven treatment as much as surgery is. And the best part is na treatment lo complications and bed rest em undadu. Chala man patients surgery tarvata 4-5 months varaku suffer avutundi. So idi wrong. Patient ki if any doctor is making the patient to suffer, this is a very very wrong thing. You have to give some solution to the patient so that their life is improved, the pain they are suffering should be improved. So this is the misconception. ఇది మిస్కన్సెప్షన్ క్లియర్ చేయాలి బికాజ్ నా దగ్గర రీసెర్చెస్ ఉన్నాయి, 35,000 to 40,000 పేషెంట్స్కి రిపోర్ట్ ఉంది. సో వీఆర్ ట్రయింగ్ టు క్లియర్ దిస్ మిస్కన్సెప్షన్. అది ఈ రీజనరేటివ్ ఏ కండిషన్స్లో వర్క్ అవుతుంది. సో లైక్ ఐ సెడ్ మోకాల్ నొప్పి యూజువలీ కార్టిలేజ్ లాస్ తర్వాత ఆస్టియోఆర్థరైటిస్లో వర్క్ అవుతుంది, రిజల్ట్స్ చాలా మంచిగా ఉంది. తర్వాత లిగమెంట్ ఇంజరీ, స్పోర్ట్స్ ఇంజరీస్, ACL ఇంజరీ, మెనిస్కస్ ఇంజరీలో వర్క్ అవుతుంది. తర్వాత ఫ్రోజన్ షోల్డర్, రొటేటర్ కఫ్ ఇంజరీస్, యాంకల్ ఇంజరీస్, బ్యాక్ పెయిన్లో ఈ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది. సో ఎనీ వన్ సఫరింగ్ విత్ ఎనీ క్రానిక్ పెయిన్ ఇవాల్యుయేషన్ చేయాలి, లోపల ఏం జరుగుతుంది, ఎంత ప్రాబ్లం ఉందా, దాని తర్వాత ఈ న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్లో ఈ రీజనరేటివ్ థెరపీ సూట్ అవుతుంది.